దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క లైవ్లోకి ఆహ్వానం పలుకుతున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా లైవ్లోకి ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కలిసి ప్రార్థన చేయవలసిన సమయం. అందరం కలిసి ప్రార్థన కొనసాగించవలసిన సమయం. దైవజనులు మనకి ఒక సమయాన్నంటూ కేటాయించారు. ఉదయకాలము 5 నుంచి 6 వరకు, సాయంత్రం వచ్చేసరికి 7 నుంచి 9 గంటల వరకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించారు. ఈ ప్రత్యేకమైన సమయాలలో మనం అందరం కూడా ఈ యొక్క ప్రార్థనా కూడికలో అందరూ చక్కగా ఏకకాలములో ఏక మనసుతో ఏక అభిప్రాయముతో అందరూ కూడుకోవాలని ప్రభు పేట మీకు విన్నవించుకుంటున్నాను. అందరూ కూడా దయచేసి రండి, దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకోండి. దైవ సన్నిధిని ఏర్పాటు చేసుకుని మంచిగా దైవ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నేనును ఈ రాత్రి బలంగా ప్రార్థన చేయాలి, నేనును కూడా ఈ రాత్రి దేవుని ఆత్మశక్తితో ప్రార్థన చేయాలి, భారంతో ప్రార్థన చేయాలి, నా ప్రార్థన అవసరం, నేను ప్రార్థించటం అవసరం అని నీవు అనుకొని రావాలి. అయ్యో ఈరోజు కూడా లైవ్ ఉందా, ఈరోజు కూడా ప్రార్థించాలా అన్న తాత్పర్యంతో నీవు రావద్దు. ఆ తాత్పర్యంతో నీవు రావద్దు. నేను ప్రార్థించాలి, నా ప్రార్థన అవసరం అని నిన్ను నీవు ప్రోత్సహించుకొని, మనల్ని మనం ప్రోత్సహించుకొని రావటం అనేది చాలా ఆశీర్వాదము, దీవెన, ఫలితాన్ని చూడగలుగుతాం. మంచిది. నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థనలో ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ కొందనాలు. మహోన్నతుడా, గొప్ప దైవమా, ఈ సాయంత్రకాల సమయంలో మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపగలిగిన నామములో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కృపలో జ్ఞాపకం చేసుకోండి. మేము కూడుకుంటున్న ఈ పరిస్థితి నీవు ఎరిగిన దేవుడవు. ఈ రీతిగా కొన్ని దినాల నుంచి ఉదయ సాయంత్రాలు పరిశుద్ధుడు అయిన నీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి మాకిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. అనేకమైన సమస్యలు పరిష్కారము కొరకు, అనేకమైన ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, కష్టములు, అనారోగ్యములు, వీటన్నిటి గురించి కూడా ప్రార్థన చేయడానికి మాకు మీరిస్తున్న కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా నీ దాసుని కొరకు, నీ దాసుని యొక్క కుటుంబము కొరకు, నీ దాసుని యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు, పూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాము. ఆ శారీరక నిస్సత్తువు నుండి, ఆ నీరసము నుండి, ఆ సమస్త బలహీనతల నుండి విడిపించి నీ దాసునికి మీరు ఆరోగ్యాన్ని, క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడవు, బలవంతుడవు, దయగలిగిన దేవుడవు,
సర్వాధిపతివి, సర్వశక్తి కలిగిన దేవుడవు, మీ కొందనాలు. నీ దాసుని నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాము గనుక నీ దాసుని సంపూర్ణంగా అరికాలు మొదలుకొని శిరస్సు వరకు నీ దాసుని సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యము నీ దాసునికి ప్రసాదించమని వేడుకుంటున్నాను. అలాగే నీ దాసునికి ఇచ్చిన కుటుంబ సభ్యులు, అమ్మ, నీ దాసురాలు వదిని గారు, వారి బిడ్డలు, నీ దాసుని కుటుంబం, చిన్నన్నయ్య కుటుంబం, నా కుటుంబం, అలాగుని కోవిడ్ బలహీనత కలిగి ఇంకా నీరసాలతో ఉంటున్న డ్రైవర్ నాగేశ్వరరావు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. డ్రైవర్ నాగేశ్వరరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ఎంతో బలహీనత కలిగి ఉంటున్నారు, నీరసము, నిస్సత్తువ. మరి వారి శరీరాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన బలం అనుగ్రహించండి. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, రమేష్ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగునే తీపత్తి శ్రీను గారు, వారి కుటుంబానికి ఆదరణ, అలాగే రామలక్ష్మి గారు, ఇంకా వారి తల్లి గారు, వారి చెల్లాయిలు, వారి కుటుంబం అందరినీ కూడా ఆదరించండి, బలపరచండి. అలాగునే మరి గుడిమెట్ల మల్లేశ్వరరావు గారు, వారి కుటుంబాన్ని కూడా నూతన బలముతో నింపండి. అలాగే సచివతక్క, బాబీ, చందు, లలిత, ఈ బిడ్డలను కూడా కృపతో బలపరచండి, ఆరోగ్యాలు ఇవ్వండి. అలాగనే కుమారుడు, ప్రియ తమ్ముడు శివ, అలాగే వారి మావయ్య గారు, వారు కూడా మరి కోవిడ్ ఎఫెక్ట్ అయి వారు కూడా హౌస్ క్వారంటైన్లో ఉండి ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి క్షేమం దయచేయండి. అంత మాత్రమే కాదు, ఆ క్వారంటైన్లో ఉండి ట్రీట్మెంట్ పొందుతున్న కొండేపూడి లక్ష్మి గారు, అలాగనే వారి కుమారుడు మురళి, అలాగే వారి భర్త రామకృష్ణ గారు, వారి కోడలు హైమ, వారి మనవరాండ్రిద్దరు, వారందరికీ కూడా, కుటుంబీకులందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సంపూర్ణమైన స్వస్థతను చేకూర్చమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మా ప్రభు మరిందాక ఫోన్ చేసి విశాఖోడేరు సుధగారు సహోదరి, వారి కుమారుడు పనిచేస్తున్న వారి జిఎం గారు మరి కోవిడ్ బలహీనతతో నెల రోజులు హైదరాబాద్లో ఉన్నారు. మరి ఇప్పుడు కొంచెం సీరియస్ అని చెప్తున్నారు. అయితే వారి పేరు హరీష్ గారు. మేము వారి కొరకై ప్రార్థన చేస్తున్నాము. ఇలాగున్న వ్యాధిగ్రస్తుల కొరకు, కరోనా వ్యాధితో బాధపడుతున్న వారి కొరకు, అలాగే ఇంకా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ పొందుతూ, అలాగే వీరమల్లు సరస్వతి గారు, అలాగే వారి మనవరాలు దుర్గా, వారందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము. అలాగే సంఘాల్లో గర్భిణీ స్త్రీలు, సంఘాల్లో దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. కన్న తండ్రివి, దయగలిగిన దేవుడవు తండ్రి, మీ యొక్క హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. నీ దాసునికి ఇచ్చిన యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘ కుటుంబాలు, విశ్వాసులు ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ, ఈ రాత్రి పాటల్లో, వర్తమానంలో, తిరిగి మళ్ళా 9 గంటల వరకు ప్రార్థించటంలో మా అందరికీ మీరే సహాయపడమని కోరుతూ, ప్రార్థిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, అల్పుడనైన నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. కనుక నీ దాసులు మరి ఈ కార్యక్రమాన్ని మరి కొనసాగించమని అప్పగించారు కనుక ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా నీ దాసునికి, మీకు, బోధకు నమ్మకస్తుడనై కొనసాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ
అన్ని విషయాల్లో నీ కృపగాక ఆయన మేమెవ్వరము నాయన కనబడకుండానట్లు సహాయం చేయమని ఈ రాత్రి మీ ప్రత్యేకమైన కృప మా అందరిపైన ఉంచి మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకోమని కోరుతూ ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అందరికి వందనాలండి. పాటలు పాడుకుందాం. మన పాటల ప్రతుల్లో నుంచి కొత్త ప్రతుల్లో 450, పాత ప్రతుల్లో 390. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా అనే పాట ఒక 3 చరణాలు. మన మధ్యన బిడ్డలున్నారు, ప్రవల్లి, శ్రీవల్లి. మరి బిడ్డల పాటలు నడిపిస్తారండి. 450, 390 ఏమండి, ఒక 3 చరణాలు ఈ పాట మనం పాడుకుందాం. పరచబడితిమి తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంఘముగా. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంఘముగా. కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే. కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి. తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే. పూజానియుని పూజించదము మనసారా మనము. పూజానియుని పూజించదము మనసారా మనము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి. తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. పరదేశులమై ఉన్న మనలా తన ఇంటికి చేర్చే. పరదేశులమై ఉన్న మనలా తన ఇంటికి చేర్చే. ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని. ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి. తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. మంచిదండి. మరొక పాట పాడుకుందాం. 449, 339. దాని పై పాటే ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకలో చూతురు అనే పాట మనం పాడుకుందాం. 449,
389. ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకలో చూతురు. ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకలో చూతురు. కీడు యుద్ధము తెగులు కరువైనను దాడి చేయబోని విజృంభించినప్పుడు, కీడు యుద్ధము తెగులు కరువైనను దాడి చేయబోని విజృంభించినప్పుడు, నీవు మొరపెట్టినా నీకు దొరకు నిజముగా రక్షణ. నీవు మొరపెట్టినా నీకు దొరకు నిజముగా రక్షణ. ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకలో చూతురు. ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకలో చూతురు. శత్రు శోధనలు పైబడినప్పుడు, శక్తిహీనులమైపోయినప్పుడు, శత్రు శోధనలు పైబడినప్పుడు, శక్తిహీనులమైపోయినప్పుడు, క్రీస్తు దయచేయు నిత్యాదరణ నిజముగా చూతురు. క్రీస్తు దయచేయు నిత్యాదరణ నిజముగా చూతురు. ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకలో చూతురు. ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకలో చూతురు. ప్రభు యుద్ధము చేయు నాయకుడు, ప్రభు పక్షమందు చేరుము ఈనాడే. ప్రభు యుద్ధము చేయు నాయకుడు, ప్రభు పక్షమందు చేరుము ఈనాడే. నీవు పొందేదవు బెరకలో నిజముగా జయము. నీవు పొందేదవు బెరకలో నిజముగా జయము. ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకలో చూతురు. ప్రభు దయచేయు నిత్యాది వెనలు బెరకలో చూతురు. మంచిదండి. మనం ఎక్కడ జయం పొందుకుంటాము? బెరక అంటే దేవుని మందిరము. దేవుని మందిరములో మనం విజయాన్ని పొందుకుంటాం. శత్రు శోధనలు అధికమైనప్పుడు, అలాగనే వ్యాధులు బాధలు అధికమైనప్పుడు, దేవుని సన్నిధిలో మనం మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో అప్పుడే అత్యధికమైన విజయాన్ని మనం పొందుకుంటాం. దేవుడు అలాంటి ఒక ప్రత్యేకమైన కృప ఆయన బిడ్డలమైన మనకు ప్రసాదించారు. ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రార్థన అనేది అది చాలా ప్రాముఖ్యమైన, అతి విలువైన ఆయుధము, అతి గొప్ప సాధనం అది ప్రార్థన. అందుకే ప్రతి క్రైస్తవుని జీవితంలో ఆ గొప్ప ఆయుధము ఉండాలని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎలాగూ నియమించుకుంటున్నాడో ఈ రాత్రి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలోకి వెళదాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క ఆ మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. ఒక మంచి మాట మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. చూసారా? అంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె అంటే మంచి సైనికుడు అని వ్రాయబడిందంటే అంటే మంచి కాని సైనికులు కూడా ఉంటారు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సైనికునితో పోలుస్తున్నాడు. సైనికులు ఎందుకు అవసరం మనకు? యుద్ధము చేయడానికి, పహారా కాయడానికి, భద్రత కొరకు, శత్రువులు దొరబడకుండా, నష్టము జరగకుండా సైనికులు అవసరం. అందుకే ప్రతి క్రైస్తవుడు సైనికుడు. అందుకనే ఈ సైనికులను దేవుడు ఎక్కడ చేర్చుకుంటున్నాడో చూడండి. 4వ వచనం, సైనికుడు ఎవడునో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చూసారా? సైనికునికున్న కమిట్మెంట్ ఏంటంటే, సైనికునికున్న ఒక గొప్ప తీర్మానం ఏమిటంటే, సైనికుడట తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అది మాట. ఇది నిజమైన మాట. ఈనాడు ఆలోచించండి. క్రీస్తు ప్రభు మనల్ని దండులోనికే చేర్చాడు. ఇదంతా యేసునాథుని యొక్క భక్త బృందము. యేసునాథుని భక్తులందరూ సైనికులే. ఇది ఒక మహాదండు. తమ పాపములు క్షమింపబడి యేసు రక్తములో కడగబడి స్వరక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా సైనికుడే, దండులో చేర్చబడ్డాడు. ఈ దండులో చేర్చుకున్న వానిని సంతోషపెట్టుట కొరకు సైనికుని యొక్క తీర్మానం ఏమిటంటే, ఎందులో చిక్కుకోడంటే ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారములలో. చూసారా? కానీ వచనమేమో ఇట్లా మాట్లాడుతుంది, ప్రభువేమో ఇట్లా మాట్లాడుతున్నాడు. జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అని మాట్లాడుతున్నాడు. కానీ మనమేమో ఎక్కడ చిక్కబడిపోయాము? ఆలోచించాలి. మనం ఎక్కడ చిక్కబడ్డాము? ఖచ్చితంగా ఈ జీవన సంబంధమైన పోరాటములలో చిక్కబడిపోయాము. ఏది ముందో అది ముందు కాదు. మనకు దేవుని సన్నిధిని 2వ స్టెప్పులో పెట్టాము. అది నన్ను అన్యదా భావించొద్దు. దేవుని వాక్యం అట్లా చెప్తోంది కనుక నేను ఈ విధంగా మాట్లాడవలసి వస్తోంది. అవును, నువ్వు ఒక వ్యాపారివైతే నీ వ్యాపార హెచ్చింపు కొరకు ఎంత సమయాన్ని హెచ్చించావు? నువ్వు ఒక ఉద్యోగివైతే నీ ఉద్యోగ ధర్మానికి నువ్వెంత సమయాన్ని హెచ్చిస్తున్నావు? నువ్వు ఒక చేతి పనివాడివైతే నీ చేతి పనికి నీ సమయాన్ని ఎంత హెచ్చిస్తున్నావు? గమనిస్తున్నారా? నీవు వ్యాపారివైతే వ్యాపారములో అలసిపోయి వచ్చి రేపు చేసుకుందాములే, ఆనక చేసుకుందాములే
పొద్దున్నే చేసుకుందాములే. నువ్వు ఒక చేతి పనివాడివైతే చేతి పనిలో అలసిపోయి కష్టపడి మించిపోయి కష్టపడి దైవ నియమాన్ని పక్కన పెట్టి నేనొక సైనికుడను, నేను దండులో ఉన్నాను, నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యము అంతా కూడా లోకములో ఖర్చు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆశ ఉంటుంది, ఆత్రం ఉంటుంది, బాగా ప్రార్థన చెయ్యాలి. కానీ లోకములో ఖర్చు అయిపోయి మోకరించి 1 నిమిషం లేక 2 నిమిషాలు ప్రార్థన చేసేసి రేపు చేసుకుందాములే అన్నట్లుగానే ముగించిన రోజులు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. అంటే ప్రతి వ్యక్తి ఎక్కడ చిక్కబడిపోయాడు? జీవన సంబంధమైన వ్యాపారములో చిక్కబడి ఏది క్షేమమో ఆ క్షేమమైన దాన్ని పక్కన పెట్టాడు. ఈనాడు ఈ జ్ఞానము లేదు. దండులో చేర్చుకున్న వాణ్ణి సంతోషపెట్టాలి అన్న జ్ఞానము లేదు. మరీ విచిత్రం ఏమిటంటే ఈ లాక్డౌన్లో కూడా ప్రత్యేకించి పనులు కల్పించుకుని బయట తిరగటం. బయట తిరగొద్దు బాబో, మీకు క్షేమము కాదు అని అధికారులు హెచ్చరిస్తుంటుంటే లేనిపోయిన పనులు పెట్టుకుని సమయాన్ని కాలయాపన చేసి మిమ్మల్ని నన్ను కూడా దండులో చేర్చుకున్న వానిని సంతోషపెట్టగలిగే ఆ యొక్క జ్ఞానం ఉందా మనకు? నిజంగా దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నావా? ఎలాంటి స్థితిలో ఉండి దండులోకి చేర్చుకున్నాడు? ఈనాడు మనం సైన్యాన్ని చూస్తుంటుంటే భార్యలను, బిడ్డలను, తల్లిదండ్రులను, కుటుంబాలను విడిచి వారు వెళ్ళి సరిహద్దులలో ప్రహారా కాస్తూ కుటుంబాలకు దూరంగా ఉండి భారతదేశ రక్షణ కోసము, ఈ మట్టి కోసం, మట్టి రక్షణ కోసం ప్రాణాలకు తెగించి రొమ్ము విరిచి శత్రువులను ఎదిరించడానికి ప్రాణాలకు తెగించి వారు ఎంత ప్రాణాలకు తెగించి వారు ఎంత కష్టపడినా కాపాడేది మట్టినే. కానీ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు నేను ఉండాలి. ఈనాడు మన భద్రత, మన కాపుదల, మన రక్షణ దేన్ని కాపాడుట కొరకంటే మరణము లేని ఆత్మను కాపాడుట కొరకు. మరణము లేని ఆత్మను కాపాడుకొనుట కొరకు. నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకోగలుగుతున్నావా? నీవు సంరక్షించుకోగలుగుతున్నావా? దండులో చేర్చుకున్న వానిని సంతోషపెట్టగలుగుతున్నావా? నిన్ను బట్టి నన్ను బట్టి దేవునికి ఏమాత్రమైన సంతోషం కలుగుతుందా? ప్రియ సోదరుడా, సోదరి, ప్రియ యవన బిడ్డలారా, ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎంత సమయం కాలయాపన అయిపోతుంది. పని లాక్డౌన్లో బయట వ్యాపారాలు లేవు, చేతి పనులు లేవు, వ్యవసాయం ఏమీ లేవు, ఉద్యోగాలు లేవు, ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంటికి వచ్చాకైనా దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టే పని ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. ఇందుకో పాడు చేయడానికి ఈ సెల్ ఫోన్స్ ఒకటి. వాట్సాప్లో కూర్చుంటాం, ఫేస్బుక్లో కూర్చుంటాం, యూట్యూబ్లో కూర్చుంటాం.
ఎంత సమయం ఉన్నప్పటికీ నేను ఒక మాట అంటాను, బాధపడొద్దు. ఎంత సమయం కాలయాపన అయిపోతున్నప్పటికీ నీ జీవితంలో, నా జీవితంలో ఆ 10 నిమిషాల ప్రార్థనే కదండి, ఆ 10 నిమిషాల ప్రార్థనే కదండి, ఆ 10 నిమిషాల వాక్య ధ్యానమే కదండి, 1 అధ్యాయమో 2 అధ్యాయాలు అదే కదండి. నిజంగా ఏమైనా దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టే ఆ మనసుందా? అరే, లాక్డౌన్లో ఇంత ఖాళీ టైం దొరికింది కదా నాకు, బైబిల్ చదువుదాం, పాటలు నేర్చుకుందాం, దేవుని ఆరాధన చేద్దాం, ప్రార్థన నేర్చుకుందాం, నా బిడ్డల్ని దేవుని సన్నిధిలో కూర్చుండపెడదాం. సరే, మన ఆత్మీయ తండ్రి బుక్ రాశారు, పోనీ ఆ బుక్ ఒకసారి చదివేశాం, పోనీ ఇంకొకసారి చదువుదాం. ఏమైనా దండులో చేర్చుకున్న వానిని అసలు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు దండులో చేర్చుకున్నాడు? ఎలాంటి వారికి భాగ్యాన్ని ఇస్తున్నాడు? ఎలాంటి వారికి భాగ్యాన్ని ఇస్తున్నాడంటే దయచేసి మనం చూడాలి. 1 పేతురు పత్రిక, దయచేసి గమనించండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునయ్యున్నారు. అయితే మీరు చీకటిలో నుండి, చీకటి అంటే అర్థము పాపము లేక మరణము. లోకభక్తుడు అంటాడు, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై. చీకటనగా మరణము. పాపము తొలగించి, మరణము తొలగించి, తన సొత్తుగా చేసుకొని ఎంత గొప్ప స్వాస్యం మనకిచ్చి, ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చి, ఆ దండులో చేర్చిన వారిని సంతోషపెట్టలేకపోవటం మన జీవితంలో ఇది ఎంతైనా విచారం. దైవ సేవకులు మన ఆదివారం మాట్లాడుతూ మనతో ఏమన్నారు? సంఘానికి ఉన్న ఆధిక్యత గొప్పది అన్నారు. సంఘము ఎదుట పాతాళ ద్వారములు నిలువ నేరవన్నారు. అవును, సంఘానికి ఉన్న ఆధిక్యత గొప్పది. ఎందుకో తెలుసున, ఆ సంఘము కొరకు యేసునాథుడు ఏం పెట్టాడంటే ప్రాణము పెట్టాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అవును, తన స్వరక్తమిచ్చి. స్వరక్తమిచ్చిన వాడిని సంతోషపెట్టాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వానిని. ఇది ఏ వెలుగిది? ఆశ్చర్యకరమైన వెలుగు. ఇది ఆశ్చర్యం. నీవు మార్పునందటం ఆశ్చర్యం కాదా? నీవు రక్షింపబడటం ఆశ్చర్యం కాదా? దేవుని సొత్తుగా చేయబడటం ఆశ్చర్యం కాదా? అబ్రహాము యొక్క సంతానములోనికి చేర్చబడటం ఇది ఆశ్చర్యం కాదా? దండులోకి చేర్చుకున్న వానిని, దండులోనికి చేర్చిన వానిని మనం ఏమి చేయాలి? సంతోషపెట్టాలి, సంతోషపెట్టాలి. ఈనాడు అది మన జీవితంలో నెరవేరటం లేదు. మన పితరులు దేవుణ్ణి ఏం చేశారో తెలుసునా? మన పితరులు దేవుణ్ణి ఏం చేశారో చూడండి. ద్వితీయోపదేశ కాండము, దయచేసి గమనించాలి, నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము, దయచేసి ఈ మాట చూడండి ప్రభునందు ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము, ఈ మాట చూస్తే బాగుంటుంది. 10వ అధ్యాయము 15వ వచనం. 10:15 ద్వితీయోపదేశ కాండం. అయితే
యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరుచుకొనేను. చూసారా, గమనించారా? ఏమంటున్నాడంటే వారి యందు ఆనందపడి మన పితరులు ఏం చేయగలిగారు? పాత నిబంధన కాలపు భక్తులు కానీ క్రొత్త నిబంధన భక్తులు కానీ ఏం చేయగలిగారంటే ప్రభువుని ఆనందింపచేయగలిగారు, సంతోషపెట్టగలిగారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాల సమయంలో నిన్ను నీవు, నన్ను నేను, మనమందరం కూడా ఖచ్చితంగా పరీక్షించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అవును కదా? ఎలాంటి నన్ను దండులోకి చేర్చుకున్నాడు, ఎలాంటి నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. ఈ రాత్రి ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక విషయం చూస్తారా? ఇంకొక విషయం బలం కలుగుద్ది, కృతజ్ఞత పెరుగుద్ది దేవుని మీద. 113వ కీర్తన ఇంకొక మాట కూడా చూడండి. ఆయన ఎలాంటి వారిని ఆయన దండులోకి చేర్చాడో చూడండి ప్రియులారా. 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి, ఎంత మంచి మాట అండి, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడు. ఎవరిని మనము? మన బ్రతుకులు, మన జీవితాలు ఏమిటి అసలు? పెంట మీద జీవితం. పెంట మీద ఏ వస్తువులు పడేస్తాం? మన సెల్ ఫోన్లు పడేస్తామా? బాగున్న వస్తువులు పడేస్తామా? మన బంగారం పడేస్తామా? మంచి బట్టలు పడేస్తామా? పెంట మీద ఏం పడేస్తాం? పెంట అనేది ఏం సూచిస్తుంది? పెంట అంటే మనకు పనికిరాని వస్తువులు పడేసే స్థలం. అది పెంట మీద నుండి. పెంట పురుగు పట్టినవి, కోలిపోయినవి, పనికిరానివి, ఇక నీ ఉపయోగించుకోలేనివి తీసుకెళ్ళి పెంట మీద ఇసరగొడతావు. అలాంటి పెంట జీవితాలు, కఠినంగా మాట్లాడుతున్నాను, పెంట బ్రతుకులు మనవే. ఇలాంటి పెంట మీద ఉన్న వారిని దేవుడు రక్షణ ఇచ్చి ఎక్కడకు చేర్చాడంటే దండులోకి చేర్చాడు. దండులోకి చేర్చి మనల్ని సైనికులుగా ఉంచి, ఈ సైనికులకు, ఈ సైన్యమునకు ఆయన ఎలా ఉన్నాడంటే సైన్యాధిపతిగా ఉన్నాడు. అది ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. ఎలాంటి వారికి తన సైనికునిగా ఆధిక్యతిచ్చాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎంత కృతజ్ఞత ఉండాలి ప్రియులారా. అవును తండ్రి, నా బ్రతుకు పెంట మీద బ్రతుకున్నాయన. పెంట మీద ఏం తిరుగులాడతాయో తెలుసునా? పెంట మీద పందులు తిరుగులాడతాయి, కుక్కలు తిరుగులాడతాయి, కోళ్ళు తిరుగులాడతాయి. అంత హీనమైన బ్రతుకని చెప్పడానికి పెంటను పోల్చాడు. ఒకప్పుడు మన జీవితాలు అవే. కానీ ఈనాడు యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చి మన అపవిత్రత అంతటిని కడిగి ఎక్కడికో చేర్చాడంటే దండులోకి చేర్చాడు. ఇప్పుడు దండులోకి చేర్చిన ఆయన ఏం చెయ్యాలి? నిజంగా సంతోషపెడతావా? సంతోషపెట్టడానికి ఇదే సమయం. దైవ సేవకులు చక్కని సమయాన్ని ఇచ్చారు. తిరిగి మరలా 1:20 టైం ఉంది నీకు నాకు కూడా. తిరిగి మోకరిందాం. మన రోత జీవితానంతా ఆయన ఎదుట క్షమాపణ అడిగి, నిజమే ప్రభువా, ఇలాంటి పనికిరాని జీవితాన్ని క్షమించి
ఎంత భాగ్యం ఇచ్చావు నాయన. పాడువానిగా చేసావు, వాక్యం వినువానిగా చేసావు, ప్రకటించువానిగా చేసావు, ప్రార్థించువానిగా చేసావు, ఒక సైనికునిగా చేసావు. నిజమే నాయన, నేను ఎక్కడా చిక్కుకోను ప్రభువా. నిజంగా నిన్ను సంతోషపెడతాను ప్రభువా. కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థిస్తున్న వ్యక్తుల కొరకు మీరు కూడా ప్రార్థించండి. చిన్న ప్రార్థన చేసి నేను ఆఫ్లైన్లోకి వచ్చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ వందనాలు. ప్రేమించి మాట్లాడుతున్న మీ దయగలిగిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఎంతవరకు శ్రేష్టమైన సమయం ఇచ్చారు. నిజమే, మేము ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోతున్నామో అక్కడ నిజంగా ఫెయిల్ అయిపోతున్నాం నాయన. మా తండ్రివి, మా రక్షకుడివి, మా సైన్యాధిపతివి తండ్రి, నిన్ను సంతోషపెట్టలేక జీవన వ్యాపారాల్లో చిక్కుకొని నిన్ను చాలా చాలా గాయపరుస్తున్నాం. అలా కాదు నాయన, మా జీవితాలు దిద్దుకొని సరిచేసుకుని నీవనుకున్న రీతిగా మా పితరుల వలె నిన్ను ఆనందపెట్టే ఆ గొప్ప యోగ్యతలోనికి నన్ను మమ్మల్ని నడిపించమని కోరుతూ ప్రార్థన చేస్తూ నీ దాసునికి ఆరోగ్యము, నీ దాసుని కుటుంబానికి ఆరోగ్యము, అలాగే నేను ప్రార్థించిన ముందుగా ప్రార్థించాను వారందరికీ క్షేమం దయచేయండి. ముఖ్యంగా హరీష్ గారు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. వారు ప్రమాద స్థితిలో ఉన్నారు, కరోనా. అయితే వారికి నీ కృపను బట్టి గొప్ప జీవాన్నిచ్చి వారు రక్షింపబడటానికి నీ కృప అనుగ్రహించమని కోరుతూ ప్రార్థన చేస్తూ ఈ రాత్రి మేము తిరిగి 9 గంటల వరకు భారంగా దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టగలిగిన గొప్ప జీవితం మేమందరం కలిగి ఉండటకు సహాయం చేయమని కోరుతూ ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తూ నీ దాసుని కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ అల్పుడనే నన్ను, నా కుటుంబాన్ని అందరినీ మీకు అప్పగిస్తూ మహిమ చెల్లించుకుంటూ యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లారా, టైం అయింది కదా, నేను ఆఫ్లైన్లోకి వచ్చేస్తున్నాను. మీరందరూ మిగిలిన సమయము చాలా భారంతో, కన్నీటితో, హృదయశుద్ధి కలిగి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ప్రార్థన చేసి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం, ప్రార్థిందాం. అందరికి వందనాలు.